వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మమండవా. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే రాజీవ్ ను చంపిన ప్రభాకరన్ కు విజయ్ మద్దతు, మరి రాహుల్ గాంధీ వాయిస్ ఏంటి అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఇది తమిళనాట ఒక రాజకీయ అంశంగా, ఒక రాజకీయ రచ్చగా కూడా మారింది. ఈ రోజున ఏదైతే మే 18న ఏదైతే ప్రభాకరన్ ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ చనిపోయిన రోజు ఆయనకి నివాళులు అర్పిస్తూ విజయ్ సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏదైతే తమిళ సముద్రం అవతలున్న తమిళ సోదరుల కోసం, వాళ్ళ హక్కుల కోసం ఒక అమ్మలాగా ఆయన పోరాడారు. సో అలాంటి ప్రభాకరన్ గుర్తు చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం అని చెప్పేసి ఆయనకు ఒక ఘనంగా ఒక నివాళి అర్పించడం జరిగింది. అయితే ఇక్కడే ఒక చర్చ ఏంటంటే ఈ రోజు విజయ్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ అంటే భాగస్వామ్యంగా ఉన్నారు, కాంగ్రెస్ భాగస్వామ్యంగా ఉంది. విజయ్ మ్యాజిక్ ఫిగర్ దాటకపోతే ముందుగా అందరికన్నా వచ్చి మద్దతు ఇచ్చింది ఎవరు? డిఎంకే తో డిఫర్ అయ్యి మద్దతు ఇచ్చింది ఎవరు? రాహుల్ గాంధీని. 5 ఎమ్మెల్యేలు వచ్చి విజయ్ మెళ్ళలో కాంగ్రెస్ కండువా కప్పి వాళ్ళు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ రోజు విజయ్ ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వామిగా ఉన్నారు. కానీ అదే రాహుల్ గాంధీకి సంబంధించి ఆయన తండ్రి రాజీవ్ గాంధీని చంపింది ప్రభాకరన్ టీం అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఇది జరిగిన వెంటనే స్టాలిన్ ఒక చాలా సీరియస్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఏడాది లోపే విజయ్ ప్రభుత్వం కూలిపోబోతోంది, మీరు రెడీగా ఉండండి అని చెప్పి తన శ్రేణులకు ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ఆయన ఈ విషయంలో విజయ్ని విమర్శించారు, కానీ ఇదే డిఎంకే కూడా అటు ప్రభాకరన్ కి ఎప్పుడు కూడా మద్దతు ఇస్తూనే ఉండేది. అందుకనే ప్రభాకరన్ చేతిలో రాజీవ్ హత్యకు గురైన తర్వాత ఆ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ డిఎంకే ప్రభుత్వాన్ని కూడా ఆ రోజు రద్దు చేయడం జరిగింది. అంతెందుకు ఈ రోజు విజయ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న వీసీకే ఆ పార్టీ కూడా ప్రభాకరన్ కు ఒక గట్టి మద్దతుదారు. అయితే విజయ్ ఇలాంటి యాక్షన్ మోడ్ లో ఉండడం ద్వారా, ఇలాంటి ఒపీనియన్ తీసుకోవడం ద్వారా ఈ రోజు ప్రభాకరన్ విషయంలో మొత్తానికైతే అటు కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని డిఫెన్స్ లో పడేశారు అన్న ఒక చర్చ కూడా జరుగుతూ వస్తోంది. ఎందుకు విజయ్ ఆ స్థాయిలో ప్రభాకరన్ కు మద్దతు ఇచ్చారు అంటే ఫస్ట్ నుంచి అదే స్టాండ్. ఇక్కడ మనం చూస్తే గతంలో ఆయన పర్యటనకు వెళ్లారు, నాగపట్నం పర్యటనకు వెళ్లారు 25లో ప్రచారం కోసం. అక్కడికి వెళ్లి కూడా ఇక్కడ తమిళ సోదరులు ఎవరైతే ఉన్నారో ఈలం సోదరులు వాళ్ళంతా కూడా అమ్మ లాంటి ప్రభాకరన్ పోగొట్టుకున్నారు, వాళ్ళందరికీ కూడా మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన మాట్లాడి అప్పుడు కూడా రచ్చగలే ఒక కాంట్రవర్సీకి తెరలేపారు. అదేవిధంగా నివాళులు అర్పిస్తూ కూడా ప్రభాకరన్ ని గుర్తు చేసుకోవడం మన అదృష్టం, తమిళ సోదరుల హక్కుల కోసం మేము ఎప్పుడు కూడా సముద్రం అవతల ఉన్న తమిళ సోదరుల, శ్రీలంకలో నివసిస్తా ఉన్న తమిళ సోదరుల హక్కుల కోసం మేము ఎప్పుడు కూడా పోరాటం చేస్తానే ఉంటాం, మేము ఎప్పుడు కూడా మద్దతుగా నిలబడతామని చెప్పి ఆయన ఒక కోట్ పెట్టడం జరిగింది. అది కూడా ఒక కాంట్రవర్సీ అవుతా ఉంది. మరి రాహుల్ గాంధీ ఈ అంశం మీద ఇప్పుడు దాకా ఏమీ మాట్లాడకపోవడం కూడా ఇంకో కాంట్రవర్సీ అనుకోవాలి. నిజానికి మనం చూస్తే లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం వేలుపిల్లై ప్రభాకరన్ స్థాపించారు. ఏదైతే శ్రీలంకలో నివసిస్తున్న తమిళ కోసం స్పెషల్ ఈలం కావాలి అని చెప్పేసి మొత్తం ఒక మిలిటెంట్ గ్రూప్ లాగా తయారు చేసి ఆ స్థాయిలో ఫైట్ చేశారు తమిళ హక్కుల కోసం అక్కడ. ఎందుకంటే అక్కడ మైనార్టీ తమిళులు అనేది శ్రీలంకలో, అందుకే ఆ స్థాయిలో ఫైటింగ్ జరిగింది. అయితే ఎస్పెషల్లీ ఒక సుదీర్ఘ కాలం అనేక రకాల పరిణామాల ఉద్యమంలో చోటు చేసుకుని ఎంతో మంది అసూలు బాసిన సందర్భం ఉంది. ఈ క్రమంలోనే ప్రధానిగా ఉన్న రాజీవ్ ఆ రోజు పెరుముదూరుకు వస్తే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రోజు ఆయన్ని మను అండ్ తానే లాంటి వాళ్ళు మానవ బాంబు పెట్టి చంపేయడం జరిగింది. ఆయన హ్యూమన్ బాంబుతోని రైల్వే స్టేషన్ లోనే, అక్కడ రైల్వే స్టేషన్ లో కాదు, ఆయన పెరుముదూరులో ప్రచార సభకు వెళ్తున్న సమయంలో అది ఎంత దేశవ్యాప్తంగా కొల్లలు రేపిందో మనకు తెలుసు. రాజీవ్ గాంధీ మరణం తర్వాత 91లో ఆ రోజు తమిళనాట డిఎంకే ప్రభుత్వం అధికారంలో ఉంది. డిఎంకే కూడా అటు ప్రభాకరన్ కి మద్దతు ఇస్తూనే ఉందనేది అటు కాంగ్రెస్ ఆరోపణ. అప్పుడు ఆ డిఎంకే ప్రభుత్వాన్ని వాళ్ళు రద్దు చేయడం జరిగింది. సో అలాంటి తమిళనాడు ఈ రోజు విజయ్ అధికారంలో ఉండి వేలుపిల్లై ప్రభాకరన్ కు ఆ స్థాయిలో నివాళి అర్పించడం చాలా రాజకీయంగా రచ్చన లేపుతా ఉంది. మరి అందులో భాగస్వామిగా ఉన్న రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదు అనే చర్చ కూడా ఇక్కడ ఇంకోటి తెర మీదకి వస్తా ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్యంగా ఏదైతే జీనోసైడ్ జరిగింది May 18 ఎప్పుడంటే శ్రీలంకలో అంతర్యుద్ధం తర్వాత 2009లో శ్రీలంక అంతర్యుద్ధం తర్వాత అక్కడ ముల్లివైకల్ అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో భారీగా సైన్యం మోహరించి అక్కడ మొత్తానికైతే ఆ అంతర్యుద్ధం కంక్లూజన్ కి లాస్ట్ అక్కడే జరిగింది అనమాట యుద్ధం, ఆ ముల్లివైకల్ అనే గ్రామంలో. ఆ గ్రామంలో వేలుపిల్లై కూడా ఆ రోజు వేలుపిల్లై ప్రభాకరన్ కూడా శ్రీలంక సైన్యం చేతిలో చంపబడ్డారు. సో అప్పుడు అది అంటే 18 దాన్ని అక్కడ తమిళులు కూడా వేలాది మంది ఆ రోజు ప్రాణాలు కోల్పోవడం జరిగింది శ్రీలంక సైన్యం చేతిలో. అందుకే దాన్ని గ్లోబల్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులంతా May 18ని జీనోసైడ్ రిమెంబరెన్స్ డేగా జరుపుకుంటారు అనమాట. ఒక పెద్ద మ్యాసివ్ అటాక్ జరిగింది సైన్యం చేతిలో, అంతమంది చనిపోవడం. సో దాన్ని ఆ రిమెంబరెన్స్ డేని గుర్తు చేసుకుంటూ ఆ రోజు వేలుపిల్లై ప్రభాకర్ కూడా చనిపోయారు కాబట్టి ఈ రోజు విజయ్ ఆయన్ని గుర్తు చేసుకుంటూ అది కోట్ చేయడం జరిగింది. ఒక అమ్మలాగా ఆయన్ని వర్ణించే తమిళ ఈలం ప్రజల్ని ఒక అమ్మలాగా చూసుకున్నాడు ప్రభాకరన్. మన సముద్రం అవతల ఉన్న శ్రీలంకలో ఉన్న తమిళుల కోసం కూడా మేము వాళ్ళ హక్కుల కోసం మేము మాట్లాడతాం, వాళ్ళ హక్కుల కోసం మేము పోరాడుతూనే ఉంటాం
తీసుకుంటామని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు ఈ రోజు తమిళనాడు ఆయన. అంత డేరింగ్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది మాత్రం ఈ రోజు రచ్చకైతే కారణం అవుతా ఉంది. మరి రాహుల్ గాంధీ దీని మీద ఎందుకు మాట్లాడరు అని చెప్పి బీజేపీ వాళ్ళు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే సోనియా గాంధీనే వాళ్ళని క్షమించారు. ఆమె ఎవరైతే నళిని వాళ్ళ మదర్ వీళ్ళందరినీ ఆవిడ కూడా క్షమించారు. రాజీవ్ గాంధీ తన భర్త కేసులో నిందితులుగా ఎవరు ఉన్నారో వాళ్ళని జైలు శిక్ష నుంచి కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారు, వాళ్ళు క్షమించడం జరిగింది. స్వయంగా సోనియా గాంధీ, ప్రియాంక, రాహుల్ గాంధీ క్షమించిన తర్వాత ఈ రోజు ఇంకా వేలుపిల్లి ప్రభాకరన్ విషయంలో విజయ్ ఇష్యూ మీద వాళ్ళు స్పందించేది ఏముంది? ఆల్రెడీ వీసీకే లాంటి పార్టీలు కూడా ఈ రోజు వన్ సైడెడ్ గా మద్దతిస్తూ ఉంటాయి, వేలుపిల్లి ప్రభాకర్ కానీ తమిళ ఈలం కానీ ఎల్టీఈకి కానీ. సో అలాంటప్పుడు ఈ రోజు ప్రత్యేకంగా వాళ్ళు అక్కడ స్పందించాల్సింది ఏముందనేది కూడా ఒక చర్చ. కానీ ఇది ఒక డిఫరెంట్ ఇష్యూ కదా. ఏ తండ్రినైతే తన తండ్రిని ఎవరైతే చంపారో అలాంటి వాళ్ళకు తాను భాగస్వామ్యంగా ఉన్న పార్టీ ప్రభుత్వం అధినేత ఈ రోజు మద్దతు ఇవ్వడం అనేది మాత్రం కాంగ్రెస్ కి అయితే ఒక ఊహించని షాక్ అనుకోవాలి. లెట్స్ సీ మరి ఈ విషయం మీద మరి రాహుల్ గాంధీ అండ్ టీం ఎలా స్పందిస్తారనే దానికంటే ఈ రోజు విజయ్ అంత ఓపెన్ గా ప్రభాకరన్ కోసం నిలబడ్డం, ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా ఎక్కడ విరుపు లేకుండా మద్దతు ఇవ్వడం అనేది మాత్రం చాలా సీరియస్ గా చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి అయితే ఉంది.